ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ అందరికీ హ్యాపీ రాఖీ. ఆల్రెడీ మీ అందరికి అర్థమైపోయింది వ్లాగ్ ఏంటి అని. రాఖీ వ్లాగ్ నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా తమ్ముడు వస్తున్నాడు అని. సో వాడు వచ్చాడు రాఖీ కోసం. తమ్ముడికి రాఖీ కట్టాక 2 years అయిపోయింది. సో దిస్ ఇస్ ద 3rd year. నేను వాడికి ఇప్పుడు ఈ ఇయర్ కడుతున్నాను. లాస్ట్ 2 years మిస్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇంకా రాఖీ కట్టలేదు, చాలా లేట్ అయిపోయింది మాకు ఈరోజు. లెగడమే చాలా లేట్, లేచి రెడీ అయితేనే సరే చాలా లేట్ అయిపోయింది. సో వీడియో కంటిన్యూగా చూసేసేయండి. డన్ విత్ పూజ. అండ్ నేను లాస్ట్ ఇయర్ నుంచి కృష్ణునికి రాఖీ కట్టడం స్టార్ట్ చేశాను. సో లాస్ట్ ఇయర్ కూడా కట్టాను, ఈ ఇయర్ కూడా కట్టాను, అదే చూపిస్తున్నాను. మాకు ఇక్కడ వుడెన్ హౌసెస్ ఉంటాయి కాబట్టి దేవుడి దీపాలు లేవు. సో ఇలా క్యాండిల్స్తో పెడుతున్నాం, ఎందుకంటే స్మోక్ వస్తే మళ్ళీ అలారం వస్తుంది కాబట్టి. అండ్ సైడ్కి నేను రాఖీలు పెట్టాను, అవే చూపిస్తున్నాను ఇక్కడ దేవుడి దగ్గర పెట్టాను అని. నేను మన తమ్ముడు ఇద్దరం లేచి రెడీ అయిపోయేసరికి ఆల్రెడీ ఇండియాలో నైట్ అయిపోయింది. మేము ఇంకా అప్పుడు వీడియో కాల్ చేసి చూపిస్తున్నాము మేము రెడీ అయ్యాము అని. మమ్మీ వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతూ మేము రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇది మా లాంగ్ డిస్టెన్స్ రాఖీ సెలబ్రేషన్. గీ పాక్ నాకు మా తమ్ముడికి ఇద్దరికి చాలా ఇష్టం, అందుకే వాడికి పెట్టేసి నేనే తినేస్తున్నా. వాడు చూపిస్తుంది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ బెస్ట్ ప్రో అని. రాఖీ, అక్షింతలు అండ్ కుంకుమ ప్లస్ ఈ మ్యాగ్నెట్ 4 వచ్చాయి. వాడికి రాఖీ కట్టడంలో ఉన్న ఎక్సైట్మెంట్ కన్నా వాడు ఎప్పుడప్పుడు కాలు మొక్కుతాడా అని చెప్పేసి నేను ఈగర్గా వెయిట్ చేస్తుండే. వాడు ఎప్పుడు కాలు మొక్కడు గేసి, ఇదే ఫస్ట్ టైం వాడు కాలు మొక్కడం. మా మమ్మీ, డాడీ, బాబాయ్, పిన్ని, మా చిన్న మామయ్య, చిన్నత్తమ్మ, ఇంకా చాలా మంది మిస్ అయ్యారు. వాళ్ళందరూ ఆ టైంకి అవైలబుల్లో లేరు. మా చిన్న తమ్ముడు శ్రీరామ్. తను ఆల్రెడీ చెప్పాను కదా ఆఫ్టర్ 2 years కడుతున్నా అని చెప్పి. తమ్ముడు నీ ఫీలింగ్ ఏంటి తమ్ముడు? చెప్పు. ఏం లేదు, మా తమ్ముడు కాలు మొక్కింది వేసిన. సో నెక్స్ట్ నా బర్త్డే వస్తుంది. రాఖీకి నాకు ఏమి ఇవ్వలేదు కాబట్టి నేను పోషిస్తున్నాను వాడిని. నెక్స్ట్ నా బర్త్డే ఉంది. సో నా బర్త్డేకి వాడు పెద్ద గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టాలి. మళ్ళీ వీడియో ఒకటి కంటిన్యూ చేస్తాను. బాయ్ బాయ్. తిని వచ్చేసి జయంతి అక్క, మీరు అందరు ఫస్ట్ టైం చూస్తున్నారు. నరి ఆల్రెడీ చాలా మంది చూసేశారు. షీజ్ అలికే, తిని చాలా మందికి తెలుసు. అలికే ఫ్రెండ్స్ అందరి కింద కామెంట్స్ వేసుకోండి. వీళ్ళందరూ నాకన్నా పెద్ద కాబట్టి నాకన్నా ముందు కడుతున్నారు. ఇది నా టర్న్. సో ఇప్పుడు నేను నరికి రాఖీ కడుతున్నాను. అందరికీ తెలిసిందే నరి ఎప్పుడు సైలెంట్గా కూర్చోడు. నరి నాకన్నా చాలా పెద్ద, కానీ అన్ని అబద్ధాలు చెప్పి కాలు మొక్కించేసుకున్నాను, లేదు మా సైడ్ ఇలానే ఉంటుంది అని. ఇప్పుడు అక్క మా తమ్ముడికి రాఖీ కడుతుంది. సో ఇప్పుడు వాళ్ళు నా దగ్గర లేరు కాబట్టి నేను వాయిస్ ఓవర్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇఫ్ వాళ్ళు ఉంటే వాళ్ళే ఇచ్చేవాళ్ళు ఈ వీడియోస్కి. గ్రాడ్యుయేషన్ అవ్వాలి, స్పాన్సర్ రావాలి, నీకు వచ్చిన జాబ్ రావాలి. ఇప్పుడు అలికే కడుతుంది. అన్నయ్యని మేము ఎవరం కొట్టలేదు, కానీ ఎందుకో అలా కూర్చున్నాడు, భయపడ్డాడు. చంటి అన్నయ్య ఆల్వేస్ లేట్. లాస్ట్ ఇయర్ కూడా అందరికన్నా లాస్ట్ కట్టించుకున్నాడు. ఈ ఇయర్ కూడా సేమ్ అలానే జరిగింది. ఇది లీ, మీరు అందరు లాస్ట్ బ్లాగ్ లో చూసారు. లీకి ఈరోజు షిఫ్ట్ ఉండింది, అందుకే లేట్ అయింది. సో పాప లాస్ట్ కట్టింది రాఖీ. ఇష్టమైన అమ్మాయితో, నీకు ఇష్టమైన జాబ్ తో సెటిల్ అయిపోవాలి. ఇదే మా షార్ట్ అండ్ స్వీట్ రాఖీ సెలబ్రేషన్స్. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. See ya, bye bye.